ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేంటి దారికి అడ్డంగా రాళ్ళు పెట్టున్నాయేంటి? కానిస్టేబుల్స్ దిగి తీయండి. ఎవరయ్యా? పురావస్తు శాఖ నుంచి వస్తున్నాం. ఓ ఆ రాళ్ళు ఇలా అడ్డంగా పెట్టారే? పిల్లలమ్మగారు, వాళ్ళ ఆటలకి అడ్డు అదుపే ఉండదు. ఓ కానీ ఇది పిల్లల పనిలా లేదే. పిల్లలే పెట్టారు అమ్మగారు. మా ఊరు పిల్లలు అంతే, ఎవరిని రానివ్వరు. మేమొచ్చాం కదా, చూస్తాంలే. ఎక్కడికి వచ్చారు అమ్మగారు? మునసబ్ గారి బంగ్లా ఉంది కదా, అక్కడికి. ఓ ఆ మీరు ఆ పిల్లల తండ్రా? అబ్బే లేదమ్మగారు, ఎవరన్నా ఇట్ట వచ్చేవాళ్ళు పని చెప్తే చేసుకొని బతుకుతా ఉంటాను, అంతేనమ్మగారు. ఆహా, పనుంటే మేమే మీకు ఖచ్చితంగా చెప్తాము. అవును, మీ పేరు? పేరు అడిగితే ఆలోచిస్తావేంటయ్యా? వీరయ్య సారు, వీరయ్య. సరే వీరయ్య. హ్మ్. వాడి పేరు వీరయ్య కాదండి. అబద్ధం చెప్పడానికి చాలా ఆలోచించాడు. మన దగ్గర కూపి లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. అదును చూసి ఎరవేద్దాం. హ్మ్. ఆగండే. ఏం దేవమ్మా, ఎవరో? తెలిసిన వాళ్ళ అమ్మగారు బాబు. ప్రాణం బాగోకపోతే నాటు వైద్యం ఇప్పిద్దామని తీసుకొచ్చిన. అంతేనా? ఇంకేముంటుంది బాబు. ఆ సంచి టీవు. వెళ్ళండి. ఎవరతను? ఎక్కడొక మూట ఎప్పటినుంచో పాతుపోయినదమ్మా. ఎటేటో పోయి దొంగతనాలు చేస్తారు. వాళ్ళని పట్టుకోవడానికి ఎవరన్నా వస్తారేమోనని ఎట్టా పొలి మెరకాడ్నే కాపు కాచి చూస్తా ఉంటారు. వాళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళనే చంపేస్తారమ్మా. నరరూప రాక్షసులమ్మా. మా ఊరికి పట్టిన ఈ పీడని ఎవరు పోగొడతారో, మమ్మల్ని ఎవరు రచ్చిస్తారో. వాడ చెడ్డి గ్యాంగ్ మనిషి అయితే, నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి వాళ్ళకి ఉప్పు అందిస్తాడు. చెప్పరా జానీ. ఎవరో పురావస్తు శాఖ అంటన్నా, 5గురు దిగారు. మన ఊళ్ళో పురావస్తు శాఖకు పనేంట్రా? తెలీదు, మున్సు బంగ్లాలో దిగారు. కన్నేసుంచు, తేడాగా ఉంటే చెప్పు. వాళ్ళు తవ్వే చోటే కప్పెట్టేద్దాం. ఇంకో 2 ఇంగ్లీష్ వాళ్ళు టూరిస్టులు అని వచ్చారన్నా, వాళ్ళు తేడాగా ఉన్నారు. బందర్గూడెంలో టూరిస్టులేంద్రా, కొత్తగా ఉండాది. సరే, కన్నయ్య చంపి పుడుద్దాం. ఎవరు వీళ్ళు? టూరిస్టులు మేడం. Yeah, I am Chuck. This is Spock. ఓ యు? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. ఓ ఓకే. ఇక్కడే ఉంటారు కదా, మళ్ళీ కలుద్దాం. మేముంటాం, బట్ మీరుండరు. రాములు ఎటు వెళ్ళాలి? ఇటు మేడం. మేడం, ఇక్కడ నిధి ఉంది మేడం. తవ్వండి. ఓకే మేడం. ఇంకేంటి రాములు మీ ఊరి ప్రత్యేకతలు? ఏముంటాయి మేడం, తెరుచుకొని ఒక గుడి అయితే ఉంది. అదేంటి రాములు? అదెప్పుడో గుడికి శాపం పెట్టారంట సార్. దీపం పెడితే గాని గుడి తెరుచుకోదు అంటారు.
దీపం పెట్టిన వాళ్ళు చచ్చిపోతారు. గుడి తెరుచుకోదు. ఓహో, మరి ఇంకా? అంతే మేడం. సరే, అయితే గుడి కూడా చూద్దాం రాములు. అది కాకుండా ఇంకేమైనా ఉందా? అంటే మీకిక్కడ ఏ ఇబ్బంది లేకుండా అన్ని వసతులు బానే ఉన్నాయా అని. రాములు, పద. ఇప్పుడు చెప్పు రాములు. మేడం, ఇక్కడ ఒక పెద్ద దొంగల ముఠా ఉంది మేడం. కొత్త వాళ్ళని ఎవరిని లోపలికి రానివ్వరు. వాళ్ళని పట్టుకోవడానికి వచ్చారని తెలిసిందో చంపేస్తారు. వాళ్ళకి సాయం చేసిన మమ్మల్ని చంపేస్తారు. వాడు చూస్తున్నాడు మేడం, అందుకే చెప్పలేదు. తెలుసు. అసలు వాళ్ళందరూ ఎక్కడుంటారు? ఇల్లులు ఉన్నాయి కానీ ఎందుకో ఈ మధ్య ఎవరూ ఉండట్లేదు మేడం. ఎక్కువగా అడవుల్లోనే ఉంటున్నారు. ఇక్కడ జరిగేవి చెప్పడానికి వాళ్ళ మనిషి మాత్రం ఒకడు ఉంటాడు. వాడన్నీ తెలుసుకొని వాళ్ళకి చెప్తాడు. ఇదే అనుకున్నాను. మాకు కావాల్సింది కూడా ఇదే. ఇంతకీ ఎవరు మేడం మీరు? మీకోసం వచ్చిన మీ మనిషి. ఇదిగో ఇక్కడ తవ్వండి. పురావస్తు శాఖలాగా ఏం యాక్టింగ్ చేస్తున్నారు? మీరు చెడ్డీ గ్యాంగ్ని పట్టుకోవడానికి వచ్చారని మాకు తెలుసు. మా చేతుల్లో కాసేపట్లో చావబోతున్నారని మీకే తెలీదు. యా, ఈ విషం సూదులు గుచ్చిన వెంటనే ప్రాణాలు వదులుతారు. ఏ విషం పురుగో కుడితే చచ్చారన్న వార్త అంతా పాకుతుంది. పదండి. పద. ఫ్రాన్సిస్, మనకి ఈ ఊర్లో నిధి ఉంది అని తెలిసింది నిజమే. అది ఉన్నది కూడా ఇదిగో ఈ చోట్లోనే, ఈ ప్లేస్ లోనే కరెక్ట్ గా 200 అడుగుల లోతుల్లో ఉందంట. 200 అడుగుల లోతులోనా? చాలా లేట్ అవుతుంది. అవ్వనివ్వండి. ఆ నిధి ఎన్ని వందల కోట్ల విలువ ఉంటుందో కూడా మనం చెప్పలేము. ఓ, ప్లేస్ తెలిసాక వదిలి వెళ్ళలేం కదా. ఎంత ఆలస్యమైనా సరే నిధితోనే వెళ్దాం. తవ్వండి. ఎన్ని 100 కోట్లు కూడా చెప్పలేరా? వెంటనే ఈ విషయం అన్నకు చెప్పాలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.